హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలండి. పండగకి అందరూ పిండి వంటలు చేసుకోవాలి, చక్కగా తినాలి, హెల్తీగా ఉండాలి. ఈరోజైతే నేను ఒక హెల్తీ పిండి వంట అయితే చేశానండి. అదేంటంటే సున్నుండలండి. మినుములతో సున్నుండలు చేశాను. ఒక 3 గ్లాసు మినుములు తీసుకున్నానండి. 1.5 గ్లాసు పొట్టున్న మినుములు తీసుకున్నాను. అవి బాగా ఓపికగా కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్కిప్ చేసి ఫాస్ట్గా పెట్టానండి. మినుములు వేయించుకోవటం మటుకు చాలా టైం పడుతుందండి. ఒక 20-30 మినిట్స్ వరకు పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం వేయించుకుంటూ ఉండాలి. పొట్టుపప్పు వేయించుకోవాలి, పొట్టు మినపప్పు మినుములు వేయించుకోవాలి. అలానే పొట్టు లేనివి సాయిపప్పు కూడా వేయించుకోవాలి. అదే అండి మినపప్పు. దాంట్లో ఒక టీ గ్లాస్ నేను రైస్ వేసానండి, బియ్యం వేసాను. బాగా వేయించేసి లైట్గా మిక్సీకి వేసేసానండి. మిక్సీకి వేయటం కూడా కొంచెం టైం పట్టింది. జారు వేడెక్కుతుందండి. వేడెక్కినప్పుడు మనం కొంచెంసేపు ఆపేసుకుంటే కొంచెం సేపు అది కూల్ అవుతుందండి. మళ్ళీ వేసుకుంటాము. అట్లానే ఆ పిండిని మనం జల్లించుకోవాలండి. జల్లించానండి, ఏమీ రాలేదు, కొంచెం నూకలాగా వచ్చిందంటే అది మళ్ళీ మిక్సీ పట్టాను. బాగా పిండి అయితే బాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడు నేనైతే షుగరు, బెల్లం 2 కలిపి సున్నుండలు తయారు చేస్తున్నానండి. షుగర్ వచ్చేసి 2.5 గ్లాస్ వేసానండి, కొంచెం పెద్ద గ్లాసు. బెల్లం వచ్చేసి 1 గ్లాస్ వేసాను. బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనం నెయ్యి వేసుకోవాలండి. ఒకవైపు నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటున్నాను. పిండంతా కలుపుకోవాలండి. షుగరు, బెల్లం యాడ్ చేసాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ జార్లో పిండి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పిండి అంతా కలిసిపోతుంది. ఇంకా మనం వేడి నెయ్యి పోసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కలిపేసుకొని నేను ఈ సున్నుండల్లో నువ్వులు వేసానండి. నువ్వులు, జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి వేసుకున్నానండి. చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. వేసి ఇంకా లడ్డూలు చేసేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. అట్లానే ఇంకో పిండి వంటకం చేశానండి. శంకరపారని అంటారు. ఈ గోధుమ పిండి జల్లించుకుంటున్నానండి. అసలు ఏమి రాలేదండి, శుభ్రంగా నీట్గా ఉంది పిండి. గోధుమ పిండి జల్లించేసుకొని ఇది కూడా షుగర్ యాడ్ చేశానండి. నేను 1 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. 1/4 కిలో షుగర్ తీసుకున్నానండి. కొంచెం తగ్గించి తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి. ఆ పిండి అంతా కలిపేసేసానండి. ఇంకా బేకింగ్ పౌడర్ అట్లా ఏమీ వేయలేదు. కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను, చిటికెడు వేసేసుకొని పిండి అంతా మిక్స్ చేసుకొని మరలా నెయ్యి వేడి చేసుకొని నెయ్యి యాడ్ చేసేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కొంచెం పిండి అంతా కలిపేసేసుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి చాలా హార్డ్గా కలుపుకోవాలండి, మెత్తగా కలపకూడదు. కొంచెం కొంచెంగా కలుపుకొని చాలా గట్టిగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలో పనులు ఉంటాయి కదండి, మనకి పనులు చేసుకుంటూ ఉంటాం కదా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మేమైతే కొంచెం ఈజీ ప్రాసెస్లో చేసాము. చూడండి, అది ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసేసి చపాతీ చేసుకునే బండి ఉంటుంది కదండి, అది వేసి ప్రెస్ చేసాము. ఆల్మోస్ట్ 3 వంతులు అయితే రుద్దకుండానే ప్రెస్ అయిపోయింది. ఇంకా పైన చపాతీ కర్రతోటి చేసుకున్నాము. మా పాప నేను చేస్తున్నామండి. ఎట్లయినా పిండి వంటలు అంటే ఒక 3 మెంబర్స్ అయినా ఉండాలండి. ఇంకేం చేస్తాం, ఉన్న వాళ్ళం మనమే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నానండి. కొంచెం త్వరగా అయిపోతుందండి, ఎక్కువ మంది ఉంటే. సర్లేండి, పర్లేదు, అయిపోయింది. కొంచెమే కాబట్టి అయిపోయింది. చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. కొన్ని ఏమో మరీ కొంచెం మెత్తగా, అదే వేయంగానే కొన్ని చిదిగినాయండి, కొన్ని ఏమో బాగా వచ్చినాయి. పర్లేదండి, మరి నెయ్యి ఎక్కువైందేమో అనుకున్నాము. లాస్ట్కి ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్గానే ఉన్నాయి. ఇంకా 2 పిండి వంటలు అయితే చేసామండి. స్వీట్ ఐటెం వరకు ఇంకా హాట్ చేయాలండి. మళ్ళీ ముగ్గు వేయాలి కదా, ముగ్గు కూడా వేసామండి. మా పాప వేసిందండి ముగ్గు, నేను కొంచెం హెల్ప్ చేశాను. ఫస్ట్ టైం వేసింది మా పాప, చాలా బాగా వేసిందని అనుకోవాలి. ముగ్గు చూసి మీరు చెప్పండి ఎలా వేసిందో. బాగా అయితే వేసింది. ఇవి బాగా వచ్చినాయండి. శంకరపార అనేవి బాగా వచ్చినాయి. వీటిని బిస్కెట్స్ అని కూడా అంటారు. కొంతమంది ఎగ్స్ అవి వేసుకుంటారు. మేము అసలు ఎగ్స్ వేయము. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చినాయి. మీరు తప్పకుండా చేసుకోండి.
ఇంకా వేరే ఏమైనా పిండి వంటలు చేస్తే తప్పకుండా వీడియో తీసి పెడతానండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ముగ్గురిని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.